తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూకుడు పెంచిన కాంగ్రెస్ ప్రచారంలో దూసుకు వెళ్లింది. ఇక మే 13న పోలింగ్ ముగిసింది. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. అయితే ఇప్పటికే ఏ సెగ్మెంట్స్ లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవనున్నారో ఓటింగ్ సరళి ఏ పార్టీకి మొగ్గు చూపిందో సీఎం రేవంత్ రెడ్డి రిపోర్టు సేకరించారు. అయితే తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల్లో 9 నుండి 13 ఎంపీ సీట్లు గెలుస్తామని రేవంత్ రిపోర్టులో తేలిందట. అయితే కాంగ్రెస్ గెలిచే పార్లమెంటు సెగ్మెంట్స్ ఏంటంటే భువనగిరి, నల్గొండ, ఖమ్మం, పెద్దపల్లి, వరంగల్, నిజామాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, మెదక్, మహబూబ్ నగర్, జహీరాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్ ఈ లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నట్లు గ్రౌండ్ రిపోర్టులో తేలింది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోరులో హోరాహోరీ సమరం ఖాయమని స్పష్టమవుతోంది. కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సంపాదించి వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కానీ అధికార హస్తం ముందు బీజేపీకి ఈసారి కూడా గట్టి దెబ్బే పడబోతున్నట్లు రేవంత్ నివేదికలో తేలింది. అయితే బీజేపీకి గతంతో పోలిస్తే ఈసారి ఒక్క ఎంపీ సీటు పెరగవచ్చనే అంచనాకు వచ్చింది కాంగ్రెస్ నాయకత్వం. అంటే 5 స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఎంఐఎంకు ఒక స్థానం కన్ఫర్మ్ అయింది. మరి బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదా అన్న చర్చ జరుగుతోంది. రేవంత్ రిపోర్ట్ నిజమే అయితే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం అని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.